చల్లన పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి. జాతీయ అవార్డును తిరస్కరించిన వేటూరి సుందరమూర్తి. ఎందుకంటే మన సినిమాల్లో పాటలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. పాతతరం నుంచి ఇప్పటి వరకు ఎందరో రచయితలు అందమైన పాటల్ని అందించారు. వారు అందించిన పాటలు ఆయా సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఒక దశలో శ్రీశ్రీ, ఆత్రేయ, శ్రీ నారాయణ రెడ్డి, ఆరుద్ర వంటి రచయితలు తమదైన శైలిలో పాటలు రాస్తూ ఉన్న సమయంలో ఒక మెరుపుల ఇండస్ట్రీకి వచ్చారు వేటూరి సుందరమూర్తి. దాదాపు 40 సంవత్సరాల పాటు తెలుగు పాటను పరవళ్లు తొక్కించిన వేటూరి 5,000కి పైగా పాటలు రాశారు. ఆ సమయంలో ఉన్న అందరూ రచయితల శైలి తన పాటల్లో కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు వేటూరి. చాలా ఆలస్యంగా పరిశ్రమకు వచ్చిన వేటూరి చాలా తక్కువ సమయంలోనే అందరినీ ఆశ్చర్యపరుస్తూ అగ్ర రచయిత అనిపించుకున్నారు. రచయితగా మారడానికి ముందు ఆయన ఎలాంటి సాహిత్యాన్ని చదవలేదు. కేవలం రేడియోలో వస్తున్న పాటల్ని వింటూ పాటల రచనపై ఆసక్తిని పెంచుకున్నారు. 1936 జనవరి 29న కృష్ణా జిల్లా పెదకళ్లపల్లి గ్రామంలో వేటూరి చంద్రశేఖర శాస్త్రి, కమలాంబ దంపతులకు జన్మించారు వేటూరి సుందరమూర్తి. తండ్రి నేత్ర వైద్యులుగా ఉండేవారు. తల్లి కమలాంబకు సాహిత్యంలోనూ సంగీతంలోనూ ప్రవేశం ఉంది. వృత్తిరీత్యా వీరి కుటుంబం విజయవాడ వచ్చింది. అక్కడ 5వ తరగతి వరకు చదువుకున్నారు వేటూరి. ఆ తర్వాత జగ్గయ్యపేటలో 9వ తరగతి వరకు, గుంటూరు జిల్లాలోని కొల్లూరులో ఎస్ఎస్సి వరకు చదువుకున్నారు. మద్రాసులో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత విజయవాడ వచ్చి BA ఎకనామిక్స్ చేశారు. అటుపిమ్మట లా చేసేందుకు మద్రాసు వెళ్లారు. చదువుతున్న రోజుల్లోనే రచనల పట్ల ఆసక్తి బాగా పెరిగింది. లా 2వ సంవత్సరంలో ఉండగానే జర్నలిజంలో చేరితే బాగుంటుందని సన్నిహితులు సలహా ఇవ్వడంతో ఆంధ్రప్రభ పత్రికలో విలేకరిగా చేశారు. ఆ తర్వాత ఆంధ్ర సచిత్ర వార్త పత్రికలో శీర్షికలు రాసేందుకు చేరారు. 1956 నుంచి 16 ఏళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. ఆంధ్ర పత్రికలో పనిచేస్తున్న సమయంలోనే వేటూరి రచనలు నటరత్న ఎన్టీ రామారావును బాగా ఆకట్టుకున్నాయి. సినిమాల్లో పాటలు రాస్తే బాగా రాణిస్తావని ఆనాడే ఎన్టీఆర్ సలహా ఇచ్చారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఓ సీత కథ చిత్రంలోని భారతనారి చరితము అనే హరికథతో చిత్రరంగ ప్రవేశం చేశారు. 1974లో ఈ చిత్రం విడుదలైంది. అయితే 3 ఏళ్లు గడిచినా వేటూరికి మరో అవకాశం రాలేదు. ఎన్టీఆర్ దృష్టిలో వేటూరి ఉండడంతో కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఆయన చేస్తున్న అడవి రాముడు చిత్రంలోని అన్ని పాటలు రాసే అవకాశంగా వేటూరి పాపులర్ అయిపోయారు. ఆ క్రమంలోనే పంతులమ్మ, సిరిసిరి మువ్వ చిత్రాల్లోని అన్ని పాటలు రాశారు వేటూరి. సిరిసిరి మువ్వ చిత్రానికి జంధ్యాలతో కలిసి మాటలు కూడా రాశారు. 1979లో పాటల రచయితగా వేటూరి జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన శంకరాభరణం చిత్రంలోని అన్ని పాటలు రాసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సాగర సంగమం, సప్తపది, సీతాకోక చిలుక, ముద్దమందారం, సితారా, అన్వేషణ, స్వాతిముత్యం ఇలా ఎన్నో సినిమాల్లో తరాల తరబడి గుర్తుపెట్టుకునే పాటలు రాశారు. సాంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నిటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరినీ అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు 2వ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు వేటూరి. ఇది కాక ఆయనకు ఎన్నో నంది అవార్డులు, ఇతర పురస్కారాలు లభించాయి. ఒక తరహా పాటలు కాకుండా ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగల ప్రతిభ కలిగిన వేటూరి రచించిన కొన్ని గీతాల గురించి చెప్పాలంటే, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మానసవీణ మధుగీతం, అందానికి అందం ఈ పుత్తుడి బొమ్మ, జుమ్మంది నాదం సయ్యంది పాదం, కొమ్మ కొమ్మకో సన్నాయి, శంకరాభరణం చిత్రంలోని అన్ని పాటలు, రాగాల పల్లకిలో కోయిలమ్మ, ఆకాశ దేశాన ఆషాఢ మాసాన, కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, వెన్నెల్లో గోదారి అందం, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో, గీతాంజలి చిత్రంలోని అన్ని పాటలు, జగదిక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోని అన్ని పాటలు, పావురానికి పంజరానికి, ఎన్నెన్నో అందాలు, ఓ ప్రేమ నా ప్రేమ, జాబిలికి వెన్నెలికి పుట్టిన పున్నమిలే,
ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకు, సఖియా చెలియా, ఇలా వేటూరి కళ నుండి జాలువారిన మధుర గీతాల్లో ఇవి మంచు తునకలు మాత్రమే. తెలుగు సినిమాకి వేటూరి లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్, వివి వినాయక్ కాంబినేషన్లో 2011లో వచ్చిన బద్రీనాథ్ చిత్రంలో ఓంకారేశ్వరి వేటూరి రాసిన చివరి పాట. రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి, నవరస మురళి,